క్రీస్తునందు ప్రేమేటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రజలు యేసు ప్రభు వద్దకు ఒక చెవిటి మూగవాడైన వ్యక్తిని తీసుకురావడాన్ని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు జన సమూహం నుండి ఆ వ్యక్తిని పక్కకు తీసుకొని వెళ్ళి చెవులలో వేలు పెట్టి నాలుకను తాకి ఆకాశం వైపు చూసి ఎఫాతా అంటే తెరవబడునుగాక అని పలికారు. వెంటనే అతని నాలుక విప్పబడింది, చెవులు తెరుచుకున్నాయి. చెవిటితనం మరియు మూగతనం కేవలము శారీరక సమస్యలు మాత్రమే కాదు, అవి ఆధ్యాత్మిక సమస్యలు కూడా. మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపం. మరి దేవుని వాక్యాన్ని వినడానికి ఈరోజు నా చెవులు తెరుచుకున్నాయా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు చెవులను తాకాడు అంటే మన హృదయాలను తాకి తన వాక్యానికి తెరవమంటున్నాడు అని అర్థం. మనం చాలాసార్లు ఇతరులతో మాట్లాడడానికి, సాక్ష్యాన్ని ఇవ్వడానికి భయపడుతూ ఉంటాం. ఈరోజు ప్రభు నాలుకను తాకాడు అంటే మన మాటలు ప్రేమగా, సత్యముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రజలు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడారు. మన అనుదిన జీవితంలో దేవుని శక్తి సామర్థ్యాలు వర్ణించడం ఎవరి తరం కాదు. ఆయనపై నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన ప్రేమ, కనికరం ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆ చెవిటి మూగ వ్యక్తిని స్వస్థపరిచారో మన జీవితంలో కూడా అనేక సైతాను శోధనల నుండి స్వస్థపరుస్తారు. మనల్ని రక్షించి మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ఆరోగ్య రుగ్మతలను తొలగించి మరి నూతన కాంతులతో నూతన జీవితాన్ని ప్రభు ప్రసాదించారు. కాబట్టి మనం ఈరోజు ప్రభువా, నా చెవులు నీ వాక్యానికి తెరువు, నా నాలుక నీ సత్యానికి విప్పు, నా హృదయం నీ ప్రేమకు విస్తరింపజేయుము అని ప్రభువుని వేడుకుంటూ మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడాలని వేడుకుందాం. ఆమేన్.